ఇక అంటారు కదా, ఇక మనుషులా వీళ్ళు ఏందా నాకు అర్థం కాదు. కేరళలో ఒక మహిళనైతే కొలాప్స్ అయిపోయింది. నాకు తెలిసి పాపం ఆమె మరణించారు అనుకుంటా కూడా. 2 lakh డివోటీసు 15 గంటల పాటు నిలబెట్టిండ్రు. పినరాయి విజయన్ సర్కార్ 15 గంటల పాటు అయ్యప్ప భక్తుల గురించి మాట్లాడుతుంది. 15 గంటల పాటు లైన్లనంటే వాళ్ళకు టాయిలెట్లు లేవు, ఏం లేవు. శబరిమలలో ఎట్లా భక్తులు తల్లడిల్లిండ్రు అనేది ఒక ఇవాళ చిట్టా నంబర్ 2. ఇది టెరిబుల్ మిస్మేనేజ్మెంట్ కాదా? అది కూడా కేవలం హిందూ టెంపుల్స్. అప్పుడు ఇంతమంది భక్తులు వస్తారు, వేల సంఖ్యల లక్షల సంఖ్యల భక్తులు వస్తారని తెలియదా? తెలిసి కూడా టెంపుల్ సంపదన దోసుకునుడే కాకుండా భక్తులకు ఇంత ఇబ్బంది కనిపించడం అనేది దీన్ని ఏమనాలా? ప్రో హిందూ అననాలనా, యాంటీ హిందూ అననాలనా, సెక్యులరిజం చాలా పైకి వస్తుంది దేశంలో అననాలనా, ఇలా పినరాయి విజయాన్ని ఏమనాలా, లేకపోతే ఈ దేవాలయాలు మాకు ఇచ్చేయండి ఎందుకు చేస్తలేరు అని చెప్పి ప్రభుత్వాలను నిలదీయాలన్నా? అది కేంద్రమైన రాష్ట్రమైన. మన రాజ్యాంగం ప్రకారము టెంపుల్స్ మొత్తంని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పింది. ఇది చాలా ప్రాబ్లం అయిపోయింది మనకి. ఇప్పుడు హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ టెంపుల్స్లలో శబరిమల కూడా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో ది మెట్రిక్స్ యాజ్ ఆన్ టుడే, డేటా లేని నేను మాట్లాడా కాబట్టి. సో నేను ఒక అంబిగ్యూటీలోనే స్టేట్మెంట్ ఇచ్చిన. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. అంత పవిత్ర పావనమైన శబరిమల ఫస్ట్ మన మనోభావాలలో దెబ్బ కొట్టిరు ఫ్రెండ్స్. ఆడోళ్ళు ఎందుకు రావద్దు అని చెప్పి పీరియడ్స్లలో ఉన్నోళ్ళు కొంతమంది వచ్చి వెనుకటికి. తర్వాత ఇప్పుడు దగ్గర 2 లక్షల భక్తులు 15 గంటల పాటు లైన్ల టాయిలెట్లు లేకుండా ఏం లేకుండా పోరలు గోసపడి ఏడుస్తున్నారు. ఇదే పినరాయి ప్రభుత్వం, కేరళ గవర్నమెంట్ల శబరిమల ఎక్సెట్రా గురువాయూర్ టెంపుల్ ఇవన్నీ మనం తీసుకుంటే బంగారాన్ని, టెంపుల్ బంగారం, ఏన్షియంట్ పురాతన బంగారాన్ని కరగబెట్టి అమ్క దొబ్బిరు. ఇవాళ 30% ఆఫ్ ది ట్యాక్స్ ఎవరైనా కడతారు అని అంటే నా శ్రీమన్నారాయణుడు కడతాడు. అది కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంటుంది. మస్జిద్ చర్చ్ కట్టది. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫండ్ కావాలంటే బిచ్చమేస్తుంది నా దేవాలయం. బట్ ఆ దేవాలయానికి వచ్చే భక్తులకు భగవంతుడి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏం పెత్తనం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే కేరళలో ఉంది కదా, ఇవాళ హిందూ మనోభావాలతో అలా జెండా ఉంది కదా, కమ్యూనిస్ట్ జెండా, తెల్ల జెండాను ఎర్ర జెండా అని అంటారు కదా. ఇది హిందువుల రక్తంతో నాంచి, తెల్ల జెండాను నాంచి ఎర్రగా చేసిన రక్తం ఇది. ఇవాళ పినరాయి విజయన్ సర్కార్ దీని మీద ఏం ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రతిసారి హిందూ దేవాలయం, మళ్ళీ హిందూ అనేటోడు మాట్లాడొద్దు ఈ ముచ్చట మీద. ఎందుకు చెప్పాలా? ఎందుకు మాట్లాడొద్దు తెలుసా? హిందూ అనేటోడిని అట్లా ట్రైన్ చేసిరు కదా. మనకెందుకురా? మనది మనం చూసుకోవాలా అంటే తరతరాలు మన మీద జరిగిన దాడి, ఆ దాడి గురించి నువ్వు బయట డిస్కస్ చేసినా నీ మీద మళ్ళీ ఒకసారి జరుగుతుంది జరిగేది దాడి నీ మీదనే రా. నీకు ఎవడు రాడరా, నీ పక్కకున్న హిందూ కూడా నీకు సపోర్ట్ చేయడరా, ఇది వాస్తవం రా అని చెప్పి సాక్ష్యాలతో నిరూపించిన మన హిందూ బంధువులు. ఫ్యాక్ట్ కదా. మా మీద కూడా ఒక హిందువే దాడి చేసే కదా, ఒక బీసీఏ దాడి చేసే కదా. జాతులు మతాల కాడికి గిరీష్ అనేటోడు పోడు. బట్ ఓ హిందూ నువ్వు ఇంకెప్పుడు లేస్తావని అడుగుతున్నా, ఎప్పుడు జాగృత అవుతావని అంటున్నా. సిగ్గు శరం, నేను ఇలా ఈ రాజకీయ నాయకులనని దండగా సిగ్గు శరం అనేది నీకున్న ఆదరా అని అడుగుతా. నువ్వు దేవాలయానికి పోతావు, నువ్వు దేవాలయానికి పోయి పూజ చేస్తావు భక్తి శ్రద్ధలతో, నువ్వు ట్యాక్స్ కడతావు. మళ్ళీ నువ్వు దేవాలయాలు పోయి నువ్వు ఏదైనా కానుకలు సమర్పించుకున్నప్పుడు నీ భగవంతుడికి ఆ భక్తి కూడా నీకు రానియకుండా ఆ భక్తిలా నీకు బాధనే మిగిలిచ్చింది ప్రభుత్వాలు తప్ప ఏం లేదు. మళ్ళీ ఆ ప్రభుత్వాలు 5,000 ఇస్తే నువ్వు ఓటేసినవురా ఓ హిందూ, ఓ సుగ్గి తప్పిన హిందూ. కుంభకర్ణుడు అన్న భోజనం పెడితే లేచిండ్రా, నువ్వు అది కూడా లేస్తలేవు కదరా. ఏం పుట్టుకరా నీది? ఏం పుట్టుకరా? గిరీష్ గాడు మతతత్వం లేపుతాడు. నేను నా హక్కులు మాట్లాడుతున్నారా ఫాల్తుగా? నా హక్కుల గురించి మాట్లాడుతున్నా, నీ హక్కుల గురించి మాట్లాడుతున్నా, మన హక్కుల గురించి పోరాడుతున్నా. అట్లీస్ట్ నా కార్యాచరణలో 1% ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు నా జీవితంలో. నా బంధుత్వానికి, నా సనాతన బంధుత్వానికి ఏదో ఒకటి అర్పించుకుంటున్నాను. నీ లెక్క కమెంట్ పెట్టయితే ఉంటలేను కదరా. అటు సెక్యులర్గా వదిలిపెట్టురు. నేను ఏమంటున్నాను, వదిలిపెట్టురు. మన నాయకులు కూడా మొన్నటిదాకా ఓ హిందుత్వమే మా ఊపిరి అని అంటారు. ఇవాళ ఆయనకు భగవంతుడు సద్బుద్ధి కాదు. అంత సాఫ్ట్ ఎట్లయిపోతారో నాకు అర్థం కాదు జనాలు. అగ్రెషన్ అనేది రాజకీయాలలో ఓట్లప్పుడు కనిపిస్తుంది. అది మళ్ళీ సనాతన బంధువుల మీద ఇంత ఘోరంగా జరుగుతుంటే దీని మీద పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడరు అని అనేది నా పెద్ద క్వశ్చన్. వీడికి పినరాయి విజయన్ ఈడికి ఆగిపోయింది. వీళ్ళు తరతరాలకు ఇట్లనే ఉన్నారు, కమ్యూనిస్టులు ఇట్లనే ఉన్నారు. వీళ్ళు మాత్రం అడగరు, మీ అమ్మాయిలకు హిజబ్ ఎందుకు ఇస్తారని చెప్పి మాత్రం అడగరు. ఎందుకంటే క్వశ్చన్ చేయొద్దు. అదే ఒక దేవుడు అయ్యప్ప, ఆయన క్లియర్ కట్గా అన్నాడు, నేను బ్రహ్మచారిని భయాన్ని అన్నాడు. ఆయన మోడెస్టీని గెలకనికి కేసులు వేస్తారు. భగవంతుడు క్వశ్చన్ చేయనికి కేసులు వేస్తారు.
violating the integrity and the modesty of that Bhagavan. But you should not question. And they emphasize hijab on your children as well in the society. ఆ తపస్య కాలేజ్ మీద మనం ఏదైనా మాట్లాడతాం కదా వెనకటికి, అది మాట్లాడంగానే మన దాంట్లోకేనే ఒకడు ఫోన్ చేస్తాడు నాకు, మళ్ళీ ఆయన కూడా కాలేజీలో నడుపుతాడు, ఫోన్ చేసి నువ్వు వినాలని అంటాడు. ఈ సిగ్గు తప్పిన వాళ్ళు ఎందుకురా నాయన మీరు నాయకులు అని అంట. ఆ కాలేజ్ యాజమాన్య నాయకుడు కూడా చెప్తున్నా, నీయసుంటే సిగ్గులేని నాయకులు కీలక పదవులలో ఉంటారు చూడు, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది మాకు. పదవుల కోసం పెదవులు మూసుకుంటారు చూడు, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది మాకు. ఇలా రాజకీయ నాయకులు నేను ఫాయిదా అయింది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గట్లనే పాడారు. మీరు నమ్మరు, నాకు తపస్య కాలేజ్ అప్పుడు మనోడే ఒకడు ఫోన్ చేసిండు. ఇప్పుడు నేను పేరు చెప్తే మళ్ళీ ఆయనకేం భయపడతానా కానీ, పీకుడు కాడు కానీ, నేనేం పెద్ద భయపడేది ఏం లేదు కానీ, ఇజ్జత్ ఎన్నిసార్లు ఇప్తాము అని నా కాలేజ్ యాజమాన్యానికి. ఆ తపస్య కాలేజ్ వాడు ఉన్నాడు, వచ్చి పోనీ పక్కకు పెడదామని అట్లనే పెడదాం చేస్తే పక్కకు. మనోడికి ఏమయ్యా అంటున్నా, మనోడు బయటికి చక్కదనాలు కనిపిస్తారు, మళ్ళీ ఏమని అంటే ఆడోళ్ళను పెట్టుకొని పంచాయతీలు చేస్తారు వీళ్ళు, ఆడంగి ఎదలు, మహిళలను పేరు ఖరాబ్ చేయనికే. గిట్ల తయారైనాం మనం, ఆడు దాడి చేస్తే భయపడతాడు, ఊకుంటాడు అని కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తే అని కుటుంబ సభ్యులను ఆపుతారు. నన్ను సైనికుని తయారు చేసింది నా కుటుంబం. కట్టర్ ఇట్లనే ఉంటారు, కట్టర్ బ్యాచ్ ఇట్లనే ఉంటారు. బాధ ఈడేస్తుంది. అరే మీకు బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది, మినిమం బాధ్యత అని అంట నేను. ఇంకొకటి, ఈ మనిషి చూడండి కపిల్ సిబ్బల్, ఆయన ఏమని మాట్లాడతారు, రాజ్యసభలో మాట్లాడతారండి. టెంపుల్స్కి 10 లక్షల ఎకరాలు ఉన్నాయంటే ఇది మన భారతదేశమా బాబర్ దేశమా కపిల్ సిబ్బల్? దీని మీద చర్చ ఎవడు చేస్తాడు బ్రదర్? ఈ చర్చ చేస్తే దీనికి నొప్పి అవుతుంది వీడికి, ఎందుకంటే ఇంకా ఆన్సర్ ఉండదు. చర్చ చేయాల్సి ఇప్పుడు ఎట్లయిపోయిందని అంటే హైట్ ఆఫ్ నెపోటిజం అయిపోయింది రాజకీయాలలో. ఎవడైతే యుద్ధ భూమిలో అస్త్రశస్త్రాలు ఎవరికైతే తెలిసి ఉంటాడు చూడు, వాని అంగుట కోసి పడదొప్పుతారు. ఇక వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు యుద్ధం ఓడిపోతేనే నీ రాజకీయ భవిష్యత్తు. ఎత్తుగడలు పనికిరావు బ్రదర్. ఇడ నీ ఇంటెలెక్చువాలిటీ పనికిరాదు, నీ పొలిటికల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు. ఇడ నీకంటూ ఏదన్నా ఉండాలని అంటే అది బానిసత్వం, భజన. ఇందుకు ఇట్లా మిగిలిపోయాడు, వాళ్ళు చెలరేగిపోతున్నారు. కపిల్ సిబ్బల్ మాట చూడు, 10 లక్షల ఎకరాలు దేవాలయాలకు ఉన్నాయి, వక్ఫ్కి 8 లక్షల ఎకరాలు ఉంటాయి. వక్ఫ్ ఏడికైనా వచ్చింది, ఈడెవడు నా భారతదేశంలో ఏడికైనా వచ్చిండు. భారతదేశమా బాబర్ దేశమా? కపిల్ సిబ్బల్ నువ్వు ఎవరికి మాట్లాడుతున్నావు? సరే నీ వక్ఫ్ అని అంటున్నావు, కాగితాలు చూపెట్టమంటే నీకు మళ్ళీ ఉచ్చేందుకు పడుతుంది. ఈ క్వశ్చన్ అడగొద్దు. ఇదే పెద్ద మనిషి రామ జన్మభూమి అప్పుడు ఉల్టా కొట్లాడతాడు మనకు. ఇదే పార్టీలో ఉన్న ఈయనకు సపోర్ట్ చేసుకుంటున్న కొంతమంది హిందువులను నేను హిందువులు అనాలనా లేకపోతే బంధువులు అనాలనా? ఈ పనికిరాని చెత్త మన చరిత్రను మలిపేయదా? ఆడు సినిమాలు తీస్తాడు, నీ చరిత్ర మారుస్తాడు, ఆడు వేరే దాని మీద దియ్యడరా. నీకు అర్థమవుతున్నాదిరా? అరే గిరీష్ నీకు అర్థమవుతలేదు. మనం అరే నీ మోడీ చేయాలి, అమిత్ షా చేయాలి. మోడీ అమిత్ షా చేసే దగ్గర చేస్తున్నారా భయ్? నీ బాధ్యత నువ్వేం చేస్తున్నావు రా భయ్? వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారు. నీకు నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉంటుంది చూడు కొంతమందికి, ఇట్లా తిప్పి కొట్టనీకి ఉండదారా? ఒక్క ట్వీట్ కొట్టనీక ఉచ్చబడుతుంది రా హిందూ. మీకు ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు గైస్ టు ఫైట్ ఆన్ ది స్ట్రీట్ యార్. నో, కాన్స్టిట్యూషనలీ దేర్ ఈస్ అ ప్రొవిజన్ టు ఫైట్. డిసెంట్ ఈస్ అ రైట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి అత్యున్నత న్యాయస్థానమే మాట్లాడుతుంది. And you should express your dissent in a constitutional way, brother. इतिहास गवाह है कि तू गुलाम है. अरे गुलामी से तो नाता నేను ఏం మాట్లాడాలరా నాయన మీతోని? రామ జన్మభూమికి 24 లాయర్లను పెట్టి కొట్లాడిన పార్టీ నువ్వు పాటలు పాడతావు. పాకిస్తాన్ని ముడ్డు మీద ఓడతానన్నప్పుడు నువ్వు 5,000 తీసుకొని నువ్వు ఓటేస్తావు. హిందుత్వం మాత్రం మోడీ అమిత్ షా చేయాలి. కులేయామని చెప్తున్నారు. వక్ఫ్ 8 లక్షల ఎకరాలు ఏడికి ఉన్నది వక్ఫ్కి? అసలు వక్ఫ్ అంటే ఏంది వక్ఫ్ అంటే? మళ్ళీ ఇది భారతదేశమా బాబర్ దేశమా? దీని మీద ఎవడు మాట్లాడాలి? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.